బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లులో ఈ నెల 17వ తేదీన తెలుగుదేశం పార్టీ చేపట్టిన రా కదిలిరా చంద్రబాబు సభకు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ఆధ్వర్యంలో భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమం చేశారు. ఈ ప్రాంగణాన్ని తారక రామ విజయబేరి సభాస్థలిగా నామకరణం చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చంద్రబాబు 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో తలపెట్టిన రా కదలిరా సభల్లో భాగంగా చివరి సభ బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పర్చూరు నియోజకవర్గంలో జరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరు మాట్లాడుతూ వైసీపీ అరాచక ప్రభుత్వంకు చరమగీతం పాడటం కోసమే ఈ సభ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు ఈ సభకు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, బిఎన్ విజయ్ కుమార్, వేగేసిన నరేంద్ర వర్మ, పిల్లి మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ భూమి పూజ కార్యక్రమం 17వ తారీఖు జరగబోయే చంద్రబాబు నాయుడు గారి రా కదిలిరా ప్రోగ్రామ్ కి శంకుస్థాపన కార్యక్రమానికి గుర్తు నుంచి లక్ష వరకు వచ్చి కూడా చాలా సంతోషం. కోఆర్డినేషన్ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం విజయవంతం చేయాలి. 4 సంవత్సరాల 9 నెలలు ఈ రాష్ట్రానికి పట్టిన పీడ ఇంకొక 2-3 నెలల్లో విరగడ కాబోతా ఉంది. దీనికి మనం అందరం కూడా కలిసికట్టుగా బాధ్యత తీసుకోవాలి. గతంలో మనకి ఏ సమస్య ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మన పట్ల, అలాగే గతంలో 2 సంవత్సరాల క్రితం మన ప్రాంతంలో మొత్తం కూడా పంటలు దెబ్బతిని రైతులందరూ చాలా ఇబ్బందుల్లో బాధల్లో ఉంటే మనల్ని పలకరించడానికి, మనలో ఒక ధైర్యాన్ని నింపడానికి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి నష్టపరిహారం పెంచేదానికి కృషి చేయడానికి సోదరులు నారా లోకేష్ బాబు గారు మన యువ నాయకులు కావడం జరిగింది. అలాగే పోయిన 2 నెలల క్రితం మనకి ఇక్కడ పెద్ద ఎత్తున వరదలు చాలా పంటలు దెబ్బతింటే, పొగాకు కానీ, మిర్చి కానీ, లేకపోతే ఇతర పంటలన్నీ కూడా దెబ్బతింటే మన బరువెక్కిన గుండెల్ని కొంచెం ఓదార్చడానికి చంద్రబాబు నాయుడు గారు అప్పుడే ఎమ్మటే మన దగ్గరకు వచ్చి వారు పలకరించి వెళ్ళడం జరిగింది. అలాగే ఇటీవల కాలంలో భువనేశ్వరి గారు వారు కూడా మన నియోజకవర్గంలో 2 కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్థిక సాయం చేసి, అంటే మనం ఏ ఇబ్బంది ఉన్నా, కష్టంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఏమాత్రం బాధ్యతను తప్పుకోకుండా మన కోసం మన నాయకులు వస్తా ఉన్నారు, పనిచేస్తా ఉన్నారు. ఈ రోజు మనందరం కూడా సంఘీభావం తెలియజేసే సమయం. మన సత్తా ఏంటో, మన సామర్థ్యం ఏంటో, మన శక్తి ఏంటో ప్రపంచానికి అనే కార్యక్రమాన్ని తీసుకుని 22వ సమావేశాన్ని బాపట్లలో పార్లమెంట్లో పర్చూరు కాన్స్టిట్యున్సీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొల్లు గ్రామం దగ్గర కాంగ్రెస్ ఏర్పాటు చేస్తున్నారు. చాలా ప్రెస్టీజ్గా, ఎందుకంటే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా పార్లమెంట్ వైజ్గా పెద్ద ఎత్తున 1,00,000 మందికి తగ్గకుండా అన్ని సమావేశాలు జరిగినాయి. మొట్టమొదటి సమావేశం కూడా మరి కనిగిరిలో కోట నరసింహారావు నాయకత్వంలో స్టార్ట్ అయినటువంటి ఈ రా కదిలిరా ప్రోగ్రాం ప్రజల్లో ఒక ఆలోచన విధానానికి శ్రీకారం చుట్టింది. మరి ఆ కార్యక్రమాన్ని, ఎందుకంటే ఇది దాదాపు చివరికి వచ్చేసింది, ఇంకా మహా ఉండే 1-2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇది దాదాపు 22 కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలి. ఖచ్చితంగా ఇక్కడ విజయవంతం అవుతుంది. ఎందుకంటే గతంలో అనేక కార్యక్రమాలు, మహానాడు
ఒంగోలులో జరిగినటువంటి మహానాడు రాష్ట్రంలో మొత్తం రాజకీయాన్ని మార్చినటువంటి చరిత్ర మరి ఒంగోలుకి దక్కిందంటే అది మనస్ఫూర్తిగా అభినందిస్తాము ప్రకాశం జిల్లాలో. రాబోయే ఈ సమావేశాన్ని కూడా తప్పకుండా అత్యంత ఉత్సాహం, ఎందుకంటే ఈరోజు జనసేన కూడా తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయడం, ఇది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఈ అరాచక ప్రభుత్వాన్ని అంతమొందించడానికి ఒక పునాది కాబోతా ఉంది. మరియు లోకేష్ గారు కూడా ఆల్రెడీ శంకారావం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. శంకారావం కూడా చాలా అద్భుతంగా రెస్పాన్స్ వస్తూ ఉంది. త్వరలోనే మరి పవన్ కళ్యాణ్ గారు కూడా రాబోతున్నారు. మరి వైఎస్ఆర్ పార్టీ టోటల్ గా మరి భూస్థాపన కాబోతున్నారు. దానికి రేపు ఈ సమావేశం ద్వారా మరొకసారి నిరూపిస్తారని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ దీనికి అన్ని నియోజకవర్గాల నుంచి మనకి పరిశీలకులు కూడా చేసుకోవడం జరిగింది. ఓవరాల్ గా కోఆర్డినేట్ చేసుకుని ఈ సభని ఒక చివరికి జరిగినటువంటి సభలన్నిటి కూడా ముఖ్య విధంగా మరి ఏదో సాంబశివరావు గారి నాయకత్వంలో